బిగ్ బాస్ ఇంకో 2 days లో ఫైనల్ విన్నర్ అనౌన్స్ చేయబోతున్నారు. ఎవరికి రావచ్చు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడైతే పోటీ అయితే ఇద్దరి మధ్యన ఉందండి. అమర్ గారికి ఉంది, ప్రశాంత్ గారికి ఉంది. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రన్నర్ అవుతారు, ఒకరు విన్నర్ అవుతారు. అదైతే కన్ఫర్మ్. అమర్దీప్ వర్సెస్ రైతు బిడ్డ అంటే ఏంటి పరిస్థితి అండి? నేనైతే అమర్దీప్ ఫ్యాన్ కాబట్టి అమర్ గారు గెలిస్తే హ్యాపీ అనే ఫీల్ అవుతా. అలా అదే విధంగా పల్లవ ప్రశాంత్ గారు గెలిచినా సరే హ్యాపీ, ఎందుకంటే ఆయన డబ్బు అనేది పంచుతా అన్నారు ప్రజలకి. ఓకే, అయితే ఇప్పుడు ఒక రైతు బిడ్డ పేరు ఇంతవరకు వచ్చిందంటే దాని వెనకాల శివాజీ గారి కృషి చాలా ఉందన్నారు. చాలా ఉందండి. అసలు కరెక్ట్గా చెప్పాలంటే శివాజీ గారు ఒక ప్లాన్ ప్రకారం కానీ రైతు బిడ్డ గారిని అదే ప్రశాంత్ గారిని కానీ నడిపించి కానీ ఉండకుండా ఉంటే ఖచ్చితంగా ఆయన ఇంత స్టేజ్ వరకు వచ్చేవాళ్ళు కాదేమో. సో ఇప్పుడు ఆ స్టేజ్ వరకు వచ్చారంటే దాని ఆపోజిట్ అమర్దీప్ గారు ఇండివిజువల్గా వచ్చారు. ఇప్పుడు రైతు బిడ్డ గొప్ప అనుకోవచ్చా లేకపోతే అమర్దీప్ గొప్ప అనుకోవచ్చా? ఇప్పుడు ఎవరైనా సరే గొప్ప అనుకోవచ్చు, ఎందుకంటే ఆర్టిస్ట్ అయి ఉండి కానీ ఇంతవరకు రావడం అనేది అమర్ గారు అంత ఆర్టిస్ట్ అయిన తర్వాత అంతవరకు వచ్చిండ్రు. అదే విధంగా పల్లవ ప్రశాంత్ గారు అంత తొందరగా ఫేమస్ అవ్వడం కూడా అతను కూడా అంత తొందరగా రైతు బిడ్డ అని పెట్టుకుని అంత చిన్న స్టేజ్ నుంచి అంత పెద్ద స్టేజ్ అంత పెద్ద ప్లాట్ఫామ్ అయితే రారు కదా. సో కాదమ్మా, ఇప్పుడు ఇండివిజువల్ గేమ్ లో చూస్తే మనం బిగ్ బాస్ హౌస్ లో రైతు బిడ్డ శివాజీ సపోర్ట్ తీసుకుని ఆ స్టేజ్కి వచ్చాడు. ఇప్పుడు ఆ ఆపోజిట్ లో చూసుకుంటే అమర్దీప్ గారు తను ఇండివిజువల్ గా వచ్చాడు. ఇప్పుడు ఎవరు గొప్ప అనుకోవచ్చు ఇద్దరులో? ఆ విషయంకి వస్తే అమర్ గారే గొప్ప అనుకోవచ్చు కదండి, ఎందుకంటే యాజ్ ఎ ఫ్యాన్ గా నేను అమర్దీప్ గారే గొప్ప అనుకుంటాను. కానీ శివాజీ గారు అమర్ గారికి కూడా కొన్ని పాయింట్స్ చెప్పారు. అరే నువ్వు ఇట్లా ఉండాలి, అగ్రెసివ్ కాకు, అదే విధంగా ఈ ఫౌల్స్ ఆడుకో అని చెప్పేసి అన్నారు. శివాజీ కాకపోతే ఎక్కువ సపోర్ట్ చేసింది అయితే పల్లవ ప్రశాంత్ గారికి చేయబట్టే. పల్లవ ప్రశాంత్ గారు చెప్పాలి అంటే పల్లవ ప్రశాంత్ గారు ఇప్పుడు ఈ స్టేజ్ దాకా ఉన్నారు అంటే లాస్ట్ వీక్ దాకా ఉన్నారు అంటే రీజన్ అయితే శివాజీ గారు లేకపోతే నేను లేను అని చెప్పేసి ఆయనే చెప్పారు. సో ఇప్పుడు అమర్దీప్ గారితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే అమర్దీప్ గారే గొప్ప అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? అమర్దీప్ గారే గొప్ప కదండి. ఇప్పుడు ఒకరు సపోర్ట్ తీసుకొని తను వచ్చిండు, గేమ్ ఎట్లా ఆడాలి ఏంటి ప్రతి స్ట్రాటజీ కూడా ఆల్మోస్ట్ అన్ని శివాజీ గారు చెప్పినవి. అదేవిధంగా శివాజీ గారు ఏం చెప్తే అది వింటారు. అంతేందుకు మొన్న బీబీ మర్డర్ ఆ అమ్మాయి అదేంటి బిగ్ బాస్ వాళ్ళ వైఫ్ ని మర్డర్ చేసేటప్పుడు నువ్వు స్టోర్ రూమ్ లోకి వెళ్ళంటే స్టోర్ రూమ్ లోకి ఉండిపోయిండ్రు ప్రశాంత్ గారు చాలా సేపు, ఆల్మోస్ట్ చాలా గంటల సేపు ఉండిపోయిండ్రు. సో శివాజీ గారు ఏం చెప్తే అదే ఆల్మోస్ట్ పల్లవ ప్రశాంత్ గారు ఫాలో అవుతారు. కానీ అమర్దీప్ అనేది తన మైండ్ తో ఆడుతున్నారు కాబట్టి సో తనే గొప్ప నా విషయంలో.